సో ఈ రోజుల్లో నార్మల్‌గా ఫుడ్ వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి కంపల్సరీగా ఫ్రిడ్జెస్ అది అందరూ వాడుతా ఉంటారు. కానీ ఈ ఫ్రిడ్జ్ వాడడం అనేది అసలు ఫ్రిడ్జ్ యొక్క ఉపయోగం ఏంటి? జనరల్‌గా ఏం చేస్తదంటే అదే మన యొక్క సపోజ్ ఫుడ్ గనుక బయట పెడితే కంపల్సరీ ఏదైనా బ్యాక్టీరియానో, ఫంగస్ ఏదో వస్తా ఉంటది. సో ఆ ఫుడ్ పాడవకుండా ఉండడం కోసం మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం. సో ఫ్రిడ్జ్ అనేది ఏందంటే బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది కానీ పూర్తిగా ఆపలేదండి. దేనికన్నా ఒక టైం లిమిట్ ఉంటుంది. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫుడ్‌నైనా గానీ, ఏవైనా వెజిటబుల్స్ గానీ, నాన్ వెజిటబుల్స్ గానీ ఏవైనా గానీ ఫుడ్స్ మనం గనక ఫ్రిడ్జ్‌లో పెడితే మాక్సిమం 24-48 అవర్స్ అంటే 1-2 రోజుల లోపు పూర్తిగా దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అండ్ రెండోది అన్నిటికంటే ముఖ్యం ఈ ఫ్రిడ్జ్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్ ఎక్కువగా బయటికి తీసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ దీన్ని లోపల పెడతా ఉంటారు. దాని మూలన ఏమవుతుందంటే ఆ ఆహారంలో ఉన్నటువంటి పోషకాహారాలు తగ్గిపోతాయి. దాంతోపాటు అందులో ఉన్న విటమిన్స్ తగ్గిపోతాయి. మూడోది మెయిన్‌గా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే మన యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా తగ్గిపోతాయి. సో ఒక్కసారి ఇవి గనక తగ్గాయంటే ఆటోమేటిక్‌గా ఆ ఫుడ్ అనేది కంప్లీట్ డ్యామేజ్.